ఒక నడుము కొలతను బట్టి చంక డౌన్ ఇంతే పెట్టాలి అని అంటారు అందరూ. 6 ఇంచులు, 5:30 అంటారు కానీ అది కరెక్ట్ కాదండి. మనిషిని బట్టి మారుతుంటది. చంకలో ముడతలండి. ఇక్కడ చంకలో ముడతలంటే 2 రకాలుంటాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మెథడ్ ఉంటదండి. ఆ మెథడ్ ఒక్కటి మీరు అప్లై చేసి మీ దగ్గరికి ఏ విధమైన కొలతలు బ్లౌజ్ వచ్చినా కూడాను పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌నైతే కట్ చేసి స్టిచ్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఇప్పుడొచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకొని 35 చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ చూడండి. నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 14 ఇంచులు తీసుకున్నానండి. ఆ 14 ఇంచులకి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని 15 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నా. అదే 15 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా చూడండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్ డ్రా చేశాను. నడుము కొలత వచ్చేసి 30 ఇంచులండి. ఓకేనా? 30లో నాలుగో భాగం ఎంతండి? 7.5 ఇంచులనమాట. ఇక్కడ చూడండి. 7.5 ఇంచులు అయితే ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేస్తున్నా. బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనా? ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతుందండి? 8.5. ఇదేంటండి? ఇది అప్పర్ చెస్ట్ కొలత అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి నేను 8.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు అండి. ఓకేనా? ఇప్పుడు కింద వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఇక్కడ మొత్తం ఎంత ఉందండి? 8.5. ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి మిడిల్‌కి. ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 4.5. అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. మనం బ్యాక్ వైపున డాట్ కోసం ఎంత విడిచిపెట్టామండి? 1 ఇంచ్ కదా! ఇటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 3.5 ఇంచులు అనమాట. ఓకేనా? ఖర్చుతో కలిపి 15 ఇంచులు ఉంది కాబట్టి ఒక 3.5 ఇంచులు బ్యాక్ వైపున డాట్ ఏస్తే సరిపోతుందండి. 15 కంటే అబోవ్ ఉంటే మనం ఒక 4 ఇంచులు పెట్టేసుకున్నా సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. స్ట్రెయిట్‌గా లైన్స్ డ్రా చేశాను కదా! ఇంకిక్కడ చూడండి. ఈ ఇక్కడే కుట్టుపడుతది. ఈ కుట్టుపడే దగ్గర ఇక్కడ ఒక 1/2 ఇంచ్ విధంగా మార్కింగ్ పెట్టాలండి. డాట్ ఎక్కడికి కుడతామో ఇక్కడికి కదా! ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్‌లో కలిపేయాలనమాట. ఓకేనా? ఈ విధంగా క్రాస్‌కైతే కలిపేయాలి. ఈ 1/2 ఇంచ్ దేనికి క్రాస్ తీయాలి అంటే, ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ మనకి ఏ విధమైన ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటకొస్తదండి. చాలా మందికి ఈ క్రాస్ తీసుకోవడం వల్ల వస్తదనమాట. ఈ క్రాస్ తీసి చూడండి. ఇక్కడ ముడతలు రావు. ఈ ఖర్చు కూడా బయటకి రాదనమాట. ఓకేనండి? ఇంక అంతవరకైతే క్లియర్ కదా! ఇంకిక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలతకొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక 5.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు. షోల్డర్ పట్టీ వచ్చేసి 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ డీప్ వచ్చేసి నాకు కావాల్సింది 9 ఇంచులనమాట. ఓకేనా? 9 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 9.5 ఇంచులకైతే ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాను. అదే 9.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అయితే లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి ఈ కస్టమర్ వచ్చేసి బ్రాడ్ ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు కింద వైపున బ్రాడ్ పెడుతున్నా. బ్రాడ్ వేసుకోవడం ఇష్టపడితే 3 ఇంచులు, 3.5, 3.5 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇదంతా కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటదండి. ఓకేనా? డీప్ ఎంతేసుకోవాలి, బ్రాడ్ ఎంతేసుకోవాలి అనేది తన ఇష్ట ప్రకారం వెళ్ళిపోవాలి. మన ఇష్ట ప్రకారం వెళ్ళకూడదు. ఓకేనా? ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ఇక్కడొచ్చేసి ఒక పావించి ఈ విధంగా నెక్ వైపున డౌన్‌కి మార్క్ చేయాలండి. మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేయాలనమాట. ఈ విధంగా పావించ్ అనేది డౌన్‌కి మార్క్ చేయడం వల్ల నెక్ వైపున నొక్కి పెట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇయ్యడమే. లేదు యూ షేప్ కావాలనుకోండి స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చూడండి ఈ విధంగా అయితే షేప్ ఇచ్చేయండి. ఓకేనా? ఈ స్కేల్‌ని ఉపయోగించి రౌండ్ షేప్ ఇవ్వచ్చు, యూ షేప్ ఇవ్వచ్చనమాట. ఇవి కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలి మనం. వాళ్ళు యూ షేప్ కావాలంటే ఈ మాదిరి, రౌండ్ షేప్ కావాలంటే ఈ మాదిరిగా మనం మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకిక్కడొచ్చేసి రెడీ అయిన తర్వాత అంటే కస్టమర్ దగ్గర నుంచి నేను 9 ఇంచులు తీసుకున్నానండి. డీప్ వచ్చేసి ఇక్కడ నేను 9.5 ఇంచులు ఎందుకు మార్క్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ చూడండి. ఎందుకు అనేది ఫస్ట్ రెడీ అయిన తర్వాత మనకెంత కావాలి? 9 ఇంచులు కదా! అది ఇప్పుడు కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది ఇప్పుడు మనం ఈ పద్ధతిలో ఇప్పుడే తెలుసుకోవచ్చనమాట. ఈ పావించి అనేది కట్ చేస్తాము. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటి మెడ పట్టీని స్టిచ్ చేస్తామండి? ఒక పావించు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయడమే. చూడండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని
ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది బ్లౌజ్. ఓకేనా? ఇప్పుడు రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇప్పుడు కొలవాలి. ఇక్కడ 9 ఇంచులు ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు అనమాట. చూడండి. చూసారండి? నాకు రెడీ అయిన తర్వాత కరెక్ట్‌గా కస్టమర్ దగ్గర అయితే ఎంత కొలత తీసుకున్నానో అంతే వస్తదనమాట. మీరు ఈ పద్ధతిలో ఒకసారి డీప్‌ని కొలిచి చూడండి. ఓకేనా? ఇదేంటి మెడ పట్టిన స్టిచ్ చేసేటట్టయితేనేనండి. లేదు మీరు ఈ బ్లౌజ్‌కి పైపింగ్ వేయాలి. అప్పుడు ఎలా అండి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఎంతొచ్చింది ఇక్కడ? 9 ఇంచులు కదా! రెడీ అయిన తర్వాత 9:30 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టుకోండి. ఇదే పద్ధతిలో. అప్పుడు మీకు పైపింగ్ వేసిన తర్వాత మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ మాదిరే 9 ఇంచులు ఉంటదండి. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పానని కాదు. ఏదైనా మీరు మీ ఓన్‌గా ట్రై చేస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటది. ఓకేనండి. మెడ పట్టీలు వేసేటట్టయితే ఏ విధంగా కొలుచుకోవాలి డీప్‌ని అంటే మనము బ్లౌజ్‌ని కట్ చేయకముందే డీప్ ఎక్కువ పెట్టామా, తక్కువ పెట్టామా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఓకేనా? డీపు బ్లౌజ్‌లో మనం కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాం, అది ఎక్కువుందా, తక్కువుందా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు. ఇంకా బ్రాడ్ అనేది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోతామండి. ఓకేనా? ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోతాము. ఇది కూడా డీప్ కూడా తనకెంత కావాలో అంత కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది ఇప్పుడే తెలుసుకోవచ్చు ఈ పద్ధతిలో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతది. చాలా అంటే చాలా క్లియర్ ఉంటుంది. ప్రతిది కూడాను కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగానే ఉంటదండి నా మెథడు. అందుకోసమే ప్రతిదీ పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఓకేనండి? ఇంకిక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నాను. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేశానండి. ఎవరికైనా ఫస్టు చంకడౌన్ ఒక 6 ఇంచులు మార్కింగ్ పెట్టేయండి. ఇంక ఈ కస్టమర్‌కి ఎంత చంకడౌన్ ఉందో అది తెప్పించడానికి మనకంటూ ఒక ఫార్ములా ఉంది. ఆ మెథడ్ మీరు ఫాలో అయితే సరిపోతది. ఓకేనా? ఇది 30 సైజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనండి? 30 తర్వాత నడుము సైజ్ ఉండే వాళ్ళకి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టి చూడండి. ఈ చంక వైపున ముడతలు రావన్నమాట. ఇంక 30 కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఎంత పెట్టాలంటే 1 ఇంచ్ పెట్టండి. ఓకేనా? అప్పుడు వాళ్ళకి చంక వైపున ఎటువంటి ముడతలు రావు. ఈ విధంగా అయితే రౌండ్ చేపిచ్చేసాను. ఇప్పుడు మనకంటూ ఒక ఫార్ములా అన్నాను కదా! అదేంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయండి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమేనండి. మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలనమాట. చూడండి ఈ మాదిరిగా కొలవాలి. ఎంతొస్తుంది? 8 ఇంచులొస్తుంది. నాకెంత కావాలి? పావు తక్కువ 8 ఇంచులు. ఓకేనండి. పావు తక్కువ 8 ఇంచులు కాబట్టి, ఒక్క గీత అండి. ఎక్కువ గూడా కాదు. పావించు కూడా కాదు. పావించు కంటే తక్కువ. ఈ విధంగా పైకి మార్కింగ్ పెట్టేసుకున్నాను. పైకి మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా 1.25 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే రౌండ్ చేపిచ్చేస్తున్నా. చూడండి ఈ విధంగా. రౌండ్ చేపిచ్చేసి సేమ్ అదే మెథడ్‌ని మళ్ళీ అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని, హ్యాండ్‌ని ఎంత గ్యాప్ తోటి జాయిన్ చేస్తామో, ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే పద్ధతిలో హ్మ్, కొలుచుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఒకవేళ ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, తక్కువైతే రాకూడదు. తక్కువైతే ఏమవుతది? చంక పట్టేస్తది. చూడండి ఇప్పుడు కొలుద్దాం. పావు తక్కువ 8 ఇంచులు కావాలి. ఒక గీత ఎక్కువ వస్తుంది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? ఒక పావించు మార్కింగ్ పెట్టిన తర్వాత వీళ్ళకొచ్చేసి 7:35 ఓకేనా? 7:35 చంక రౌండ్ ఉంది. అదైతే వచ్చేసిందనమాట. ఓకేనండి? చంక ఒక నడుము కొలతను బట్టి చంక డౌన్ ఇంతే పెట్టాలి అని అంటారు అందరూ. 6 ఇంచులు, 5:30 అంటారు కానీ అది కరెక్ట్ కాదండి. మనిషిని బట్టి మారుతుంటది. ఇదే నడుము కొలత వాళ్ళకి పావు తక్కువ 7 ఇంచులు ఉండాలని ఏమి లేదు. 8 ఇంచులు ఉంటది. 7:30 కూడా ఉంటది. అప్పుడేం చేస్తారు? 6 ఇంచులు పెడితే అందరికి సరిపోతదా? 6 ఇంచులు పెడితే 8 ఇంచులు ఉండే వాళ్ళకి సరిపోద్ది. ఓకేనండి? 8 ఇంచులు చంక రౌండ్ ఉంటే ఇదే నడుము కొలతకి 6 ఇంచులు డౌన్ పెడితే సరిపోతది. మనకు కావాల్సింది పావు తక్కువ 8 ఇంచులు కాబట్టి ఇక్కడ 5:35 దగ్గర మనకి పావు తక్కువ 8 ఇంచులు చంక డౌన్ మార్కింగ్ పెడితే మనకొచ్చేసింది. 7:30 కావాలి. అప్పుడు వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఒక 5:30 ఇంచులకి మార్కింగ్ పెడితే వాళ్ళకి కరెక్ట్‌గా వస్తది. ఓకేనా? ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మెథడ్ ఉంటదండి. ఆ మెథడ్ ఒక్కటి మీరు అప్లై చేసి మీ దగ్గరికి ఏ విధమైన కొలతలు బ్లౌజ్ వచ్చినా కూడాను పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌నైతే కట్ చేసి స్టిచ్ చేయొచ్చు. ఓకేనా? డీప్‌ని ఏ విధంగా కొలుచుకోవాలి, ఇంకా చంక రౌండ్ ఏ విధంగా కలుచుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీ దగ్గరికి ఎలాంటి కొలతలన్నా రానివ్వండి. మీకు పర్ఫెక్ట్‌గా కట్ చేసి స్టిచ్ చేస్తారనమాట. ఓకేనండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇవన్నీ గూడాను. ఇంకిప్పుడొచ్చేసి చంకలో ముడతలండి. ఇక్కడ చంకలో ముడతలంటే 2 రకాలుంటాయి. ఇటువైపున ముడతలొస్తున్నాయి సన్న సన్న ముడతలు అననుకోండి. ఏంటి లూజ్‌గా ఉండడం వల్ల క్లాత్ ఇక్కడ లూజ్‌గా మిగిలిపోవడం వల్ల ముడతొస్తుందా? లేదా టైట్‌గా పట్టేయడం వల్ల సన్న సన్న ముడతలొస్తాయి. ఇట్లా 2 రకాలుంటాయి. ఫస్ట్ కదా! మనమేం చూద్దాము లూజ్‌గా ముడత వస్తుంది అంటే మీరు డిస్టెన్స్ తగ్గించి చూడండి. అంటే ఇంతకుముందు బ్లౌజ్‌కి మీరు ఈ డిస్టెన్స్ అనేది ఎక్కువ పెట్టుంటారు. అందుకే ఇక్కడ లూజ్‌గా ఒక బుడగలాగా ముడతొస్తది ఈ చంక భాగంలో. లేదు కరెక్ట్‌గా అద్దినట్టుంది.
కానీ సన్న సన్న ముడతలు టైట్‌గా ఉండి సన్న సన్న ముడతలు వస్తున్నాయి అంటే మీరొచ్చేసి చంక అనేది ఈ డౌన్ ఉంది గదా! ఈ డౌన్ అనేది మీరు ఈ కస్టమర్‌కి పెట్టాల్సిన దానికంటే తక్కువ మార్క్ చేశారు. అంటే పైకి మార్క్ చేశారు. ఇప్పుడు తనకు 6 ఇంచులు మార్కింగ్ పెట్టాల్సొస్తే మీరు పావు తక్కువ 6 ఇంచులు డౌన్ మార్క్ చేశారు. అందుకోసం ఆ చంక రౌండ్ తనకి సరిపోక ఆ చంక రౌండ్ పట్టేయడం వల్ల ఇంక ఈ చంక భాగం అంతా గూడాను సన్న సన్న ముడతలు. టైట్ వల్ల ముడతలుంటాయి. లూజ్ వల్ల ఉండడం వల్ల గూడా ముడతొస్తాయి. ఈ 2 కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చంకలో ముడతలంటే ఏ ముడత అనేది ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోండి. ఓకేనా? చంక పట్టేయడం వల్ల చంక టైట్‌గా ఉండడం వల్ల గూడా ముడతలొస్తాయి. అవి సన్న సన్న ముడతలు. ఈసారి మీరేం చేస్తారు ఆ ముడతొస్తే ఇది డౌన్ అనేది ఒక పావించి కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేసి చూడండి. ఇంక తర్వాత చంక దగ్గర ముడత రమ్మన్నా రాదు. ఇంకా కొన్ని బ్లౌజులకొచ్చేసి ఇంకిక్కడ మాత్రమే వస్తది. ఈ భాగం ఉంది గదా! ఈ భాగంలో అడ్డంగా ఒక బుడగలాగా వస్తది. ఇప్పుడు మీరెక్కడ మిస్టేక్ చేసినట్టు ఈ విధంగా బుడగలాగా వస్తుంది అంటే, మీరు ఈ కస్టమర్‌కి చంక డౌను ఎక్కువ మార్కింగ్ పెట్టలేదు. ఈ కస్టమర్‌కి 6 ఇంచులు పెట్టాల్సుంటే మీరు ఒక 5.5 పెట్టుంటారు. ఓకేనా? అంత డిఫరెన్స్ పెట్టడం వల్లే మీకు ఇటువైపు నుంచేసి ఒక బుడగలాగా ఈ విధంగా అడ్డంగా ఒక ముడత వస్తదండి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఈ చంక డౌన్‌ని కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని చూడండి. మీకు ఈ చంక వైపున వచ్చేసి ఇటువైపున ముడత రమ్మన్నా రాదు. ఈ భాగంలోనే వస్తదండి. ఓకేనా? మీరొకసారి చెక్ చేసుకొని చూడండి. ఓకేనా? మనం అప్పర్ చెస్ట్ ఏమో కరెక్ట్‌గా మార్క్ చేస్తాము. అప్పర్ చెస్ట్ వచ్చి చంకలో కూర్చుంటది. ఇంక ఈ చంక రౌండ్‌కి కావాల్సిన లూజ్ సరిపోక ఇంక ఈ ఈ ఈ క్లాత్ అంతా ఈ విధంగా ముడత రూపంలో కనిపిస్తదనమాట. మనకర్థం కాదు. ఓకే. చంక రౌండ్ ఏమన్నా ఎక్కువ పెట్టామేమో అని అనుకుంటారు కానీ, చంక రౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల కాదది. అది తక్కువ అవ్వడం వల్ల, ఈ చంక డౌన్ అనేది తక్కువ అవ్వడం వల్ల ఈ విధంగా ముడతొస్తది. ఇంక ఇంతవరకైతే అర్థమైంది గదా! ఇంకా డీప్ అండి. ఇది మెయిన్ కొత్త వాళ్ళకి కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతది. మీరు ఒక కస్టమర్ దగ్గర నుంచి మెజర్‌మెంట్స్ తీసుకున్నప్పుడు, మీరిక్కడ ఈ విధంగా బ్లౌజ్‌లో లైనింగ్ మీద మనం మార్కింగ్ పెట్టేటప్పుడు, మనం ఎక్కువ పెట్టామా, తక్కువ పెట్టామా అనేది ముందే తెలుసుకోవచ్చు ఈ పద్ధతిలో. ఓకేనా? మీరు కూడా ఒకసారి డీప్‌ని ఏ విధంగా కొలవాలి అనేది ఈ మెథడ్‌లో అయితే ఒకసారి ఫాలో అయ్యి చూడండి మీకు అర్థమవుతది. ఇంకా నెక్ దగ్గరండి. ప్రతి ఒక్క బ్లౌజ్‌కి కూడా డీప్ నెక్ ఏస్తున్నాము అంటే ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టండి. దిగుడు భుజాలు అంటే హాఫ్ ఇంచ్ పెట్టాలండి. హాఫ్ ఇంచ్ పెట్టినప్పుడే వీళ్ళకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. దిగుడు భుజాలైతే ఈ నెక్ వైపున హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టండి. లేదు నార్మల్ నార్మల్ బాడీయే అన్నప్పుడు ఒక పావించి పెట్టండి. ప్రతి ఒక్క బ్లౌజు ఏంటి డీప్ ఏస్తున్నాం అంటేనేనండి ఇది. ఓకేనా? ఇంకా చాలా మందికి ఈ బ్యాక్ వైపున మాత్రం ఎత్తుకున్నట్టు ఉంటది. ఈ బ్యాక్ వైపున ఎత్తుకోవడానికి 2 కారణాలండి. నడుము దగ్గర లూజ్ ఉండడం వల్ల. ఓకేనా? ఈ బ్లౌజ్ కరెక్ట్‌గా నడుముకి అద్దినట్టు ఫిట్‌గా వేసుకోకపోవడం వల్ల ఏమవుతదంటే చూడండి ఈ నడుము దగ్గర లూజ్ ఉండడం వల్ల ఇంకా చెస్ట్ భాగం ముందుకు లాగేస్తుంటది. చెస్ట్ వెయిట్‌కి ముందుకు లాగేయడం వల్ల ఈ బ్లౌజ్ అనేది ఇంకా పైకి ఎత్తుకున్నట్టు ఉంటది. ఓకేనా? ఇంక మీరు మెయిన్ డాట్ ఇక్కడ బ్యాక్ వైపున డాట్ అనేది ఎంత అయితే విడిచిపెట్టామో అంత పట్టామా లేదా అనేది కూడా చూసుకోండి. ఎంతైతే మార్కింగ్ పెట్టామో అంత ఖచ్చితంగా పట్టి తీరాలి. ఓకేనా? ఇది పట్టామా? లేదా నడుము వైపున ఏమన్నా లూజ్‌గా కుట్టామా? ఇవన్నీ చెక్ చేసుకోండి. అన్నిటికంటే మెయిను ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. మన ఇష్ట ప్రకారం ఇక్కడి నుంచి ఇట్లా ఏముందిలే అనేసి అందాజుగా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తారు. ఇప్పుడు ఈ విధంగా ఇది స్ట్రెయిట్ లైన్ లాగే కనిపిస్తది కానీ ఇది స్ట్రెయిట్ లైన్ కాదు. ఓకేనా? ఈ భాగం అంతా కిందకి దిగిపోయింది. ఈ భాగం అంతా ఎత్తుకుంది. మీరెక్కడ మిస్టేక్ చేశాము అని అనుకోవచ్చు కానీ, ఇక్కడ క్రాస్ తీయడంలోనే మీరు మిస్టేక్ చేశారు. ఏంటి ఇక్కడ ఎత్తుకుంటుంది అంటే. ఓకేనా? ఎత్తుకుంటుంది అంటే ఇన్ని కారణాలు, ఇన్ని మిస్టేక్స్ చేస్తుంటారు మీరు. ఇక్కడ ఏ మిస్టేక్ చేశాము అనేది మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి మీకు అర్థమవుతది. ఓకేనా? ప్రతి ఒక్క బ్లౌజ్‌కండి ఇక్కడ ఖచ్చితంగా ఈ కుట్టుబడే దగ్గర హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలనమాట. ఆ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల మనకి సైడ్ ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటకి రాదనమాట. ఓకేనా? ఇంకిక్కడే కుట్టుబడుతదండి మన మెథడ్‌లో. బ్లౌజ్ అనేది కటింగ్ చేయడమే గాదు, కుట్టుకునేటప్పుడు గూడాను కొత్త వాళ్ళకి ఈజీగా ఉండాలనే ఈ పద్ధతి చెప్తున్నాను. ఇంకా మీకిక్కడ అర్థం కాకపోవడానికి ఏముందో చెప్పండి. ఓకేనా? ఇంకా ఈ కస్టమర్‌కి నడుము భాగం ఎంతుందో అంత కరెక్ట్‌గా మార్క్ చేసాము. అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత కరెక్ట్‌గా మార్క్ చేసేసాము. ఇంకా డీప్ ఎంత కావాలి ఈ కస్టమర్‌కి అనేది మనకి ఈ పద్ధతిలో మీకు చెప్పేసాను. అంటే రెడీ అయిన తర్వాత మనకు 9 ఇంచులే వచ్చేస్తదింకా. ఓకేనా? ఇంకా చంక డౌను. చంక డౌన్ కూడా అందరికి 6 ఇంచులు పెట్టేయండి అనొచ్చు కానీ, మనిషిని బట్టి మారుతుంటది. మెథడ్ ఇదండి అని చెప్తున్నాను. ఇంకిక్కడ అర్థం కాకపోవడానికి ఏముందండి? మీరు చెప్పండి ఒకసారి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా అర్థమైపోయిందనమాట. ఇంకోటేంటంటే, ఇక్కడ 3 రకాలుంటాయండి బ్లౌజుల్లో. అవేంటంటే, నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతది. ఏంటి? అప్పర్ చెస్ట్ కొలత. కొన్నిటికొచ్చేసి 1.25 ఇంచు, 1.5 ఇంచు కూడా యాడ్ చేయాల్సొస్తది. అది ఎట్లా తెలుస్తది అంటే, ఆ కస్టమర్ దగ్గర నుంచి మీరు మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రకారం నడుము కొలత మీ దగ్గరికి ఆది బ్లౌజ్ వచ్చినా, నడుము కొలత ప్రకారమే ఎళ్ళిపోండి. బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వండి. తనకొక శాంపిల్ బ్లౌజ్. సెట్ అయింది అంటే ఓకే. సెట్ అవ్వలేదు అంటే తన దగ్గర నుంచి మెజర్‌మెంట్స్ తీసుకోండి.
మెజర్మెంట్స్ తీసేసుకొని అప్పుడు మీకు అర్థమవుతుంటది. ఇప్పుడు నడుము కొలతకి, అప్పర్ చెస్ట్‌కి వీళ్ళకి డిఫరెన్స్ ఎక్కువైనా ఉంటది. లేదా 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటది. 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటే ఇప్పుడేం చేస్తారు? ఈ నడుము కొలత 4 భాగానికి ఇక్కడ ఒక 30 ఇంచే మనం యాడ్ చేస్తామనమాట. ఓకేనా? నా దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారు. తనకి నడుము కొలత 34, అప్పర్ చెస్ట్ 35, మిడిల్ చెస్ట్ 36. ఇప్పుడు చెప్పండి తనకొచ్చేసి నడుము కొలత ప్రకారం అయితే సరిపోదనమాట బ్లౌజు. ఓకేనా? అట్లాంటి వాళ్ళకి తన దగ్గర నుంచి మెజర్మెంట్స్ తీసుకొని మనము బ్లౌజ్‌ని కట్ చేయాలనమాట. ఓకేనండి. ఇట్లా ఒక్కొక్కరిని బట్టి మారుతుంటాయండి. అంతేగాని అందరికి ఇంతే, ఇంకా అందులో ఏ మార్పు లేదు. మీరిట్లాగే మార్కింగ్ పెట్టి కట్ చేయండి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది అంటారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా? ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకేనండి. అందరి బాడీలు ఒకేలాగుంటే మనకి బ్లౌజ్ కుట్టామంటే ఇదే మెథడ్‌లో మీరు ఒకరికి కుట్టామంటే సెట్ అవ్వాలి గదా! కొంతమందికి సెట్ అవ్వలేదంటే అప్పర్ చెస్ట్ ఏదో డిఫరెన్స్ ఉంటది వాళ్ళకి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వీడియో. అంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.